ఎన్నికలప్పుడు కూడా బాగా నేను చెప్పేవాడిని, ఒక ముసలి పులి బంగారు కడియం కథ. కథలేంది ఇప్పుడు కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలో ఇప్పుడు టైం ఎంత అయింది? నేనే చెప్దాం అనుకున్నా, మరి ఇంకా ట్యూషన్ చెప్పినట్టు అవుతుందేమో, ప్రొఫెసర్ మాదిరి చెప్పినట్టు అవుతుందేమో. నమస్కారం మాస్టర్. నమస్తే. నేను చెప్పడం బాగుండదు అన్న కన్నబాబున, నువ్వు కానిచ్చేసి ఎవరికి ఉపయోగం. 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాస్. బహుశా నాకన్నా కూడా చక్కగా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్తాడు. వెన్నుపోటుకు, విధ్వంసానికి, అరాచకానికి, ఆయన అబద్ధాలకు, ఆయన డైవర్షన్ పాలిటిక్స్కు, ఆయన దోపిడీ అవినీతి పాలిటిక్స్ నేనేనా? మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడ మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఇంకా బీపీ షుగర్ రాలేదు. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉంది. నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం టపాని ఎక్కడ పడిపోయినా పడిపోతాడు. అది అవదమ్మా. ప్రజలను ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ లేకి మభ్య పెట్టాలనే ఆలోచనతోనే, దిక్కుమాలిన ఆలోచనలతోనే అడుగులు పడ్డాయి. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. నిజంగా ప్రజలందరూ పిచ్చోళ్ళని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు, కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. నిజంగా రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి అన్నా, ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా, ఒక రైతు బాగుపడ్డాడన్నా, ఒక అక్క చెల్లెమ్మ బాగుపడిందన్నా, ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడినాడన్నా, ఇవన్నీ ఎక్కడైనా జరిగాయి అని అంటే ఒక నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జగనన్న పాలనలోనే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను ఈ సందర్భంగా. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్ళు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఇందులో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఏ రకంగా ఫీజరీ, విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను భ్రష్టుపట్టాడు అన్న పరిస్థితుల నుంచి, ఇంటికి దొంగతనానికి వచ్చినోడి మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మను. ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి వెళ్లేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను, ఈ వెన్నుపోట్లను, పోటు కూడా కాదు వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించాము, బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు. అంతకన్నా బాగా చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ 2వ ఏడాది ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. ఓకే ఓకే అర్థమైంది. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. జాగ్రత్తలు ఎందుకో తెలుసా? నాకు తెలీదమ్మా. కారణం ఏమిటి అని అంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మనమేమో
ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం. అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. ఇదేదో ముందే చెప్పచ్చు కదండి. రెండు డేంజరే. మైనస్ ప్లస్ మైనస్ మనకు ప్లస్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేస్తావరా? పార్టీ సన్నద్ధత అలా పొద్దున్న లేచి నా మొహం నేనే చూసుకున్నట్టున్నా. ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం